అసలు దిశ చట్టం ఉందా? ఉంటే అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి? మండలిలో హోంమంత్రి అనిత ఫైర్. ప్రజారోగ్యంలో పర్యవేక్షణ లోపం, అధ్వాన్నంగా 108 వాహనాల నిర్వహణ, వైసీపీ సర్కారు పట్టించుకోలేదన్న సత్యకుమార్. ప్రభుత్వ పట్టాపై జగన్ బొమ్మల, ప్లాట్ల పంపిణీలో భారీ అవినీతి, విచారణ చేపట్టాలన్న కూటమి ఎమ్మెల్యేలు. అక్రమంగా అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిర్ధారించాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామన్న అనగాని. ఢిల్లీలో లగచర్ల రైతులు, దాడిపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు, వెంట వెళ్లిన బీఆర్ఎస్ ఎంపీలు. వికారాబాద్ జిల్లాకు జాతీయ ఎస్టీ కమిషన్, రోటిబండ తాండా మహిళలతో సమావేశం, భూసేకరణ వివాదంపై కమిషన్ ఆరా. రాష్ట్రానికి నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. అప్పు పుట్టే పరిస్థితి లేదు. మూసీ ప్రాజెక్టుకు అన్ని కోట్లు ఎలా తెస్తారు? సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న. తెలంగాణకు కమిటీని పంపండి, ఉద్యోగ రుణమాఫీ వివరాలు అందిస్తాం, కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఆర్జీవీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురు, క్వాష్ పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం, అనుచిత పోస్టులపై కేసు నమోదు. హామీల అమలు ఎంతవరకు వచ్చింది? ప్రతి మహిళకు 2500 ఇచ్చారా? సమాధానం చెప్పి రేవంత్ వరంగల్ రావాలన్న ఎర్రబెల్లి. హైదరాబాద్లో ఐటీ దాడులు, స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తనిఖీలు, షాద్నగర్లో ల్యాండ్ విక్రయంపై ఆరా. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, అత్తాపూర్ హైదరగూడలో తనిఖీలు, కల్తీ టీ పౌడర్ వాడుతున్నట్టు గుర్తింపు. మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోపణలు, ఎర్రగొండపాలెంలో కేసు నమోదు, వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కి నోటీసులు. పతంగి కోసం చెట్టెక్కిన బాలుడు, కరెంటు తీగలు తగిలి దుర్మరణం, నిజామాబాద్ జిల్లాలో విషాదం. భువనగిరిలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య, యువకుడి వేధింపుల వల్లేనని అనుమానం, యాదాద్రి జిల్లాలో విషాదం. రోడ్డుపై దొరికిన 2 లక్షల నగదు, లాలాగూడ పోలీసులకు అందించిన సతీష్ యాదవ్, నిజాయితీకి పోలీసుల అభినందనలు. అయ్యప్ప మాల విద్యార్థులకు అనుమతి నిరాకరణ, నాచారం సెయింట్ పీటర్స్ స్కూల్ నిర్వాకం, ఆందోళనకు దిగిన స్వాములు. టీటీడీ పాలక మండలి సమావేశం, గత ప్రభుత్వ విధానాలపై చర్చ, సౌకర్యాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. 15 ఎకరాల్లో గంజాయి ధ్వంసం, డ్రోన్లతో తోటల గుర్తింపు, పాడేరు ఏజెన్సీలో గుట్టు రట్టు. నేటి నుంచి G20 సదస్సు, బ్రెజిల్లో ప్రధాని మోదీ పలు దేశాధినేతలతో భేటీ. బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్, నిన్న ఆప్కి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి, ఆప్లో విలువలు లేవని విమర్శలు. తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం, ఢిల్లీలో పలుచోట్ల 1000కి చేరువైన AQI, సిటీలో ట్రక్కుల ఎంట్రీ నిలిపివేత.